హలో గాయస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాగర్తో ముచ్చట్లు. సో గాయస్, ఈరోజు ముచ్చట ఏంటంటే అయితే ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చేసరికి ఎంత అవుతుంది, టైం వచ్చేసరికి 2:34 అవుతుంది. సో మనం అయితే హైవేలో ఉన్నామన్నమాట. భలే కొట్టుకొచ్చిన 128 ఏమో మెయింటైన్ చేసిన. చూడాలి మైలేజ్ ఎంత వస్తుందో. సో ఈ వీడియో మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. నేను ఎందుకు ఎక్కడికి పోతున్నా, ఎటు వెళ్తున్నా, యాక్చువల్లీ ఇంత సడన్గా ఎందుకు వచ్చినా అనేది నాకే తెలియదు. సో అందుకే నెక్స్ట్ లిటరల్గా చెప్తున్నా, ఇట్లా చేతులు ఇట్లా అనొస్తలేదు, ఘోరంగా చలి పెడుతుంది. గ్లౌజులు కూడా తెచ్చుకోలేదు, అనుకోకుండా ఒక షర్ట్ కూడా లేదు, చలి పెడుతున్నా. ఇది వేసుకున్నా ఒక షర్ట్ తెచ్చుకున్నా, స్నానం చేసిన రప్ప ఇంక వెళ్ళొచ్చేసిన. సో అందుకనే బాగా చలి పెడుతుంది. ఇప్పటికి ఎంత కొట్టినా నేను 120 కిలోమీటర్స్ వచ్చిన. నేనున్న ప్లేస్ నుంచి ఇప్పటివరకు 123.4 వచ్చిన. సో ఇంకా ఎంత ఉంది, ఇంకా 140 ఉంది. 140 లేదు, ఇంకా తక్కువ ఉంటుంది, ఇంకొంచెం తక్కువ ఉంది. సో నెక్స్ట్ అయితే మనం వచ్చేసరికి చాయ్ దగ్గర ఆగాలి. ఫస్ట్ చాయ్ తాగాలి. ఘోరంగా చలి పెడుతుంది. ఏంటిది, చేతులన్నీ ఇట్లా దగ్గరికి అవుతున్నాయి. కాళ్ళు లిటరల్గా చెప్పాలంటే నేను దీక్షలో ఉన్నా. అది నా వీడియోలు చూస్తే అలాగే తెలుస్తుంది. చూడండి, చెప్పులు కూడా లేవు. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. అసలు నా తూలా అంటారు కదా, అది తూలా. నా కోపంలో ఏం చేస్తాను నాకే తెలియదు. సో అందుకే ఆలోచన చేయాలి ఏదైనా. హైవేలో ఎవ్వరు లేరు, కానీ ఇది వరంగల్ హైవే, చాలా వర్క్ నడుస్తుంది మధ్యలో. అక్కడక్కడ స్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చాయ్ దగ్గర ఆగినప్పుడు మాట్లాడుతున్నాం. చలో బాయ్. గాయస్ చూడండి, నేను ఇప్పుడు దారిలో వెళ్తుంటే చూడండి మొత్తం ఎట్లా ఉందో. మీకు కనిపిస్తుందో అనిపిస్తుందో వెళ్ళట్లేదు. ఇదంతా ఫాగ్ ఉంది. ఇక్కడ మాత్రం కొండ పైనంగా రెడ్, నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే రెడ్ వస్తుంది. రెడ్ పైనంగా మళ్ళీ అది స్కై ఉంటుంది కదా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎట్లా అదంతా ఫాగ్, ఎంత ఇది ఎర్రగా వచ్చింది కొండ వెనకాల. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. చూడండి అది కొండ అడుక్కో ఉంది పైన. అది చుక్కన మరి ఏంటో అది చందమావన అదైతే ఆడ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అనుకోలేదు నేను ఇట్లా చూస్తాను, కానీ ఇది ఎన్నో చూడలేదు నేను. భలే ఉంది, అద్భుతమైన కాన్సెప్ట్. మళ్ళీ అది కొండనో తెలియదు, అది కొండనో ఏంటో తెలియదు, కానీ అంతా మంచి ఉంది మొత్తం. ఇది హైవే, ఇట్లా హైవే పక్కన అసలు ఎంత బాగుంది ఇదన్నమాట. చూడండి, ఇది మన లెఫ్ట్. సో ఫాస్ట్గా ఇంకో చేతిలో అయితే ఇట్లా హారన్ కూడా కొట్టనేస్తలేదు, అంతా గట్టిపోయినాయి. మా ఎర్రగైనది ఇది మొత్తం. మనమే ఇట్లున్నా అంటే అటు మంచు ప్రాంతాలలో ఎట్లుంటారో ఏమో, ఇంకా ఘోరంగా. నాకైతే లేదు ఇట్లా వస్తూ ఉంటే ఇట్లే ఉంటుంది. ప్లాన్ చేస్తే లేదు, బ్రేక్ కొట్టింది ఇట్లే సడన్గా అట్లా మాట. ఈ చాయ్ కూడా ఆపలేదు, ఎందుకంటే నేను పోయే ప్లేస్ 8 వరకే ఉంటుంది. సో నేను 7 వరకు పోయినంటే ఒక 1 అవర్ అక్కడ ఉన్నా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని వెళ్తున్నా. అందుకని ఎక్కడ ఆపట్లేదు. సో పోయినాక మాట్లాడుతున్నాం. చలో బాయ్. ఫైనల్గా అయితే వచ్చేసాం అన్నమాట. ఫుల్ చలి పెడుతుంది. బాగుంది, ప్రశాంతంగా ఉంది. టెంపుల్ పేరు వచ్చేసరికి భద్రకాళి టెంపుల్. ఇంకెవ్వరు లేరు, అందుకే ప్రశాంతంగా ఉంది.
ఎంట్రన్స్ అట్టించి అబ్బా చలి అయితే నాకు ఘోరంగా పెడుతుంది, వండు కూడా వస్తుంది. అంటే ఎంట్రన్స్ ఎట్టించా గాయస్ ఘోరంగా ఉంది, చలి పెడుతుంది చూడు. మనమైతే ఫైనల్ టెంపుల్ లోపలికి వచ్చేస్తాం. చూడండి మనసిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ. ఫోటో చూడు. గాయస్ దర్శనం అయితే అయిపోయింది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇది గుడి వెనకాల చూడండి ఎట్లా ఉందో. ఇది గుడి వెనకాల భాగం, చెరువు ఉంది. ఇది లొకేషన్ వెనకాల ఇది. సో ఫైనల్గా అయితే అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోవాలి. చూడండి మీకు వెళ్తూ దేవుడు చూపిస్తాం. అసలు లోపల వీడియో అలో లేదు. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినా చెప్తాను కదా. ఫస్ట్ టైం ఏంటంటే టైం అప్పుడు ఎంత అదే 12 అవుతుంది. ఇంకా పంచాయతీలు ఉంటాయి కదా, అట్లనే పంచాయతీలు అయినాక నాకు పంచాయతీలు అయినప్పుడు కోపం వస్తుంది బాగా. ఆ కోపంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. సో అట్లా ఆ పంచాయతీ అయిపోయాక ఏమైంది, రీల్స్ చూస్తున్నా. నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి రావాలి 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 రీల్స్లో చూస్తున్నా కదా, రావాలి 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 రావాలని ఉండే. అయితే రీల్స్ చూస్తుంటే అనుకున్నా, యాక్చువల్లీ తెలుసు కదా మన గొడవలు అయితే ఏమన్నా అయితే అనుకో ఎమ్మట బయటకు వెళ్ళిపోతాం మనసు బాగాలేకపోతే. అట్లనే రీల్స్ చూస్తుంటే ఈరోజు ఈ దేవుడు రీల్స్లో వస్తే మాత్రం పక్క వెళ్ళిపోతాను అనుకున్నా. ఆ అదృష్టమో ఏందో రావాలని ఉందో ఎట్లనో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది దేవుడు. సో అందుకే అమ్మటే 1:32 అయింది. రప స్నానం చేసిన, ఒక షర్ట్ పెట్టుకున్నా, జాకెట్ వేసుకున్నా. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పటికి కూడా ఎట్లా మాట్లాడుతానో నాకు తెలుస్తుంది చూడు. కాకపోతే ఎండ కొడుతుంది. కూర్చున్నాడు. ఇది గుడి ప్లేస్ అయితే చిన్ననే ఉంది గుడి, కాకపోతే చాలా బాగుంది. దాని తర్వాత ఏమైందంటే కామ్గా అక్కడికి వెళ్ళి కామ్గా స్నానం చేసిన కదా. స్నానం చేసినాక వచ్చేసిన, స్టార్ట్ అయిపోగానే మధ్యలో కాగానే ఫుల్ చలి పెడుతుంది. చలి పెడుతుంటే ఏం చేసిన, మధ్యలో ఏమైనా ఆపుదాంలే అనుకున్నా కానీ ఏడా ఆపలే. ఫుల్ చలి అంటే ఫుల్ చలి. ఇప్పుడు లిటరల్గా ఎండ కూర్చున్నా కాబట్టి కొంచెం చేతులు ఇంకా మొత్తం రెడ్గా అయినాయి, చేతులు ఇట్లా అయినాయి. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా బాగుంది. అర్చన చేయించా, ఇంకో ఈ గాజులు ఇచ్చారు, ఇది దేవుడిది బొట్టు. సో అందుకే ఏం మొక్కుతాం, యాజ్ యూజువల్ ఎప్పుడు మొక్కునేది. అందరు బాగుండాలి, తను బాగుండాలి, నేను బాగుండాలి, గొడవలు కావద్దు, అంతే. సో చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత పీస్ఫుల్గా ఉంది. అసలు నేను ఇట్లా ఎంటర్ కావాలి, ఇట్లా దేవుడు ఇట్లా కనిపిస్తాను. నాకు నేను ఒక కోరిక కోరుకున్నాను, జరిగితే మాత్రం పక్కా వస్తా, మళ్ళీ వస్తా. చూడండి, ఎవ్వరు మిస్ చేయొద్దు. దీని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఓజో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి జ్వరం వస్తుందంట, పోయి చూసి అట్లనే అక్కడికి వెళ్ళి
టిఫిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నైట్ నుంచి ఏం తినలే. నిన్న మార్నింగ్ టిఫిన్ చేసా, ఏం తిన్నా, పూరి తిన్నా. దాని తర్వాత ఏం తినలే. మళ్ళీ నైటు తినలేదు, తినకపో అట్లే వచ్చిన. గాబర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను టిఫిన్ చేయాలి ఫస్ట్, బయటికి పోయి టిఫిన్ చేయాలి. ఓకేనా, చలో బాయ్. సో గాయస్ ముచ్చట ఏంటంటే బాగా నిద్ర వస్తుందనే సైడ్కి ఆపి నిద్ర ఇది హైవే హైవే పక్కకు ఆపిన. దూరంగా నిద్ర వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. ఏం చేయాలి ఇంకా హైదరాబాద్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 180 కిలోమీటర్స్ ఉంది దీనికి వెళ్ళి. సో ఫాస్ట్గా పోవాలంటే పోలేని నిద్ర వస్తుంది. ఇందాక ఏమైందంటే జస్ట్ మిస్టర్ లారీ కింద ఓడిపోతుంది అట్లా. అందుకే పక్కకి ఆపిన, నిద్ర వస్తున్నాను.